నూతన రామాలయంలో శ్రీరాముడు 5 ఏళ్ల చిన్నారి రూపంలో కొలువుదీరాడు. రామనంది సంప్రదాయం ప్రకారం బాలరాముడికి సేవలు, పూజలు జరుగుతున్నాయి. రోజంతా బాలరాముడికి 5 హారతులు అందిస్తున్నారు. అలాగే నైవేద్యాలు సమర్పిస్తున్నారు. తొలి రోజు రామ్లల్లా 2 గంటల పాటు కూడా నిద్రపోలేదు. లక్షల సంఖ్యలో వచ్చిన భక్తులకు నిరంతరం దర్శనం ఇస్తూనే ఉన్నాడు. కేవలం 15 నిమిషాలు మాత్రమే రామ్లల్లా నిదురించాడు. అనంతరం దర్శన ద్వారాలు తెరుచుకున్నాయి. రామమందిరం ప్రధాన పూజారి ఆచార్ సత్యేంద్రదాస్ మాట్లాడుతూ, రాముడు తన భవ్యమైన భవనంలో స్థిర నివాసం ఏర్పరచుకున్నాడని, త్రేతాయుగం మళ్లీ ప్రారంభమైంది అని అన్నారు. 5 ఏళ్ల రూపంలోని బాలరాముని విగ్రహం చూడగానే తాను ఉప్పొంగిపోయానని తెలిపారు. తొలి రోజు బాలరాముడు 2 గంటల పాటు నిద్రించాల్సి ఉండగా భక్తుల రద్దీ దృష్ట్యా కేవలం 15 నిమిషాల తర్వాత ఆలయ తలుపులు తెరవాల్సి వచ్చిందని చెప్పారు. లక్షలాది మంది రామభక్తులు నిరంతరం బాలరాముని సందర్శించుకుంటున్నారని అన్నారు.